కలిసి చెబుదాం. 127 మొదటి నుంచి 5వ చరణం వరకు. ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును. ఆమేన్. మనమందరము కూడా సాగిపోదుము గాక. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఆమేన్. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉందండి అన్నవాళ్ళు పక్కనున్న వాళ్ళు చేయట్టుకుని మీకు చాలా ప్రైజ్లాడండి, వందనాలండి, ప్రభు స్తోత్రం అండి. అందరు చెప్పుకోండి, అందరు చెప్పుకోండి. కెమెరా అటు పెట్టి బాబు, అటు పెట్టిన ఆయన ఆ కెమెరా వాళ్ళ చేతులు ఎవరికి వెళ్ళిపోయి ఎవరు కలపలేదో తెలియట్లేదు. రమేష్ అన్నకి చెప్పారా వందనాలని? నువ్వు ఒక్కరిదానికి చెప్పావంతే. రైట్, చెప్పారు. ఓకే, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి మిమ్మల్ని అందరినీ కూడా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. మరి గతించిన దినాలన్నీ కూడా ప్రభు మనలను బలపరిచి కాపాడి సంరక్షించి 7వ నెలలో మరొక సమయాన్ని పరిశుద్ధాత్మదేవుడు ఈ 12 దినాల వరకు కూడా ఆయన సజీవమైన రెక్కల నీడలో మనలను కనికరించారు. ఆ దేవదేవునికి మనమందరము కూడా ఏకస్వరముతో 2 చేతుల పైకెత్తి మరొకసారి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఈ 127వ కీర్తనలో 3వ చరణం చదవండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఈ మాటలు నోరారా చెబుదాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ చదవబడిన వాక్యములో సాధారణంగా గృహప్రవేశాలకి, పుట్టినరోజులకి ఎక్కువగా ఈ 127వ కీర్తన మనం చదువుకోవడం మనకందరికీ కూడా తెలిసిందే. కనుక ఒకే ఒక్క మాట చెప్పి నేను ముందుకు వెళ్ళాలని మరి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. గమనించండి దేవుని బిడ్డలారా, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. స్వాస్థ్యము ఏంటి? స్వాస్థ్యము, స్వంతము. కుమారులు, కుమారులు. కొడుకంటే ఇష్టమా, కూతురంటే ఇష్టమా అడిగితే మీరు ఏం చెబుతారు? చాలామంది ఇద్దరు సమానమని నోరారా చెబుతున్నారా? మనసారా, హృదయానుసారా పైకి అలాగే చెబుతారు, కానీ లోపల కొద్ది గొప్ప ఏముంటుంది? నీకు నాకు మగపిల్లలే కనుక నీకు నాకు భేదం లేదు. ఈ మిగిలినోళ్ళు చాలామంది మీకు ఏం తెలుసయ్యా,
ఆడపిల్ల సంగతి నీకు ఏమైనా తెలుసా? నువ్వేమైనా కన్నావా? నువ్వేమైనా పెంచావా? నువ్వేమైనా పోషించావా? ఆడపిల్ల కను ఉంటే ఆ బాధ ఏంటో తెలిసింది నీకు అనేసి అన్నట్లుగా అట్లాగా చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. వాక్యము ద్వారా నేను చెప్పేది ఏంటో తెలుసా? మగపిల్లోడు కొరకు ఎలాగైతే ఎదురు చూస్తున్నామో, ఎలాగైతే కంటామో, ఎలాగైతే వాడు పెద్దోడయ్యే వరకు కూడా వాడి బాగోగులన్నీ కూడా చూస్తామో, మగపిల్లోడు అంటే ఆస్తులు సర్వస్వం అంతా కూడా వచ్చేసి కొంపలో ఉంటుందని, ఆడపిల్లుంటే ఉండదని, ఆడపిల్లుంటే మన ఇంటి దగ్గర ఉండదని, రేపో మాపో అత్తారింటికి పంపించాలని చిన్న చూపు చూడకండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పరే హల్లెలూయా. కుమారుడు ఎలాగైతే దేవుడు సృష్టించాడో, ఆ కుమార్తెను కూడా దేవుడు ఏం చేశాడు? ఎస్, సృష్టించాడు ఆయన. ఆడపిల్లలో ఉన్న గాలి, మగపిల్లలో ఉన్నటువంటి గాలి ఒకటేనా? ఏమైనా తేడా ఉందా? మాట్లాడండి. ఒకటేనా? ఒకటే కాదంటండి అమ్మా. కాదు కాదు, ఆడపిల్లలో ఉన్నటువంటి ఊపిరి లేకపోతే గాలి, లేకపోతే మగపిల్లడిలో ఉన్నటువంటి ఊపిరి గాలి, ఇదంతా కూడా ఎవరిది? దేవుందే కదా. దేవుంది అయినప్పుడు, దేవుడు సృష్టించబడినప్పుడు ఆడపిల్లని చిన్న చూపు చూడటం ఏంటి? చూడొచ్చా? ఏమండి, మీకు వద్దనిపోతే చెప్పండి, బోలు మంది పిల్లలు కావాలి నాకు. అర్థమైందా? గట్టిగా స్తోత్రాలు చెల్లించా. హల్లెలూయా. కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యము. కుమారులు యెహోవా అనుగ్రహించి ఒక ప్రత్యేకమైనటువంటి స్వాస్థ్యముగా దేవుడు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఆడపిల్ల బహుమానమే, మగపిల్లోడు బహుమానమే. స్టేటస్లో సూపర్ కడతాం కదా. మగపిల్లోడికో స్టేటస్ పెడతాం, ఆడపిల్లకు స్టేటస్ పెడతాం. ఆడపిల్లకి ఏమేమి పెడతాము? బంగారం, హ్యాపీ బర్త్డే బంగారం, లేకపోతే హ్యాపీ బర్త్డే తెల్ల బంగారం, ఎర్ర బంగారం అని పెడతాం. ఎర్ర బంగారం తెల్ల బంగారం పెట్టినప్పుడు ఆ ఆడపిల్లని ఆడపిల్లగా చూడాలిగా. అంతేనా? నేనేమైనా స్వార్థమైన మాటలేమని చెప్పానా? లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నవమాసాలు తల్లి కని పెంచి పోషించి ఏమి కావాలో, ఏది కావాలో, ఏది అవసరతో అన్నీ కూడా తీర్చి ఎలాగ కన్నామో పిల్లలకి చెబితే అర్థమవుతుంది. అంటున్నారే మాట. ఎలాగ కన్నారో పిల్లలకి ఏం చెప్పాలి? ఉపదేశం చెప్పాలి. నిన్ను కనేటప్పుడు ఇన్ని శ్రమలు వచ్చాయి నాయన, ఇన్ని పాటలు వచ్చాయి, కానీ దేవుని కృప ఏంటో కానీ ఆయన కృప ఉందగనుకొని నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావని ఒక ప్రత్యేకమైన సాక్ష్యం చెప్తే ఆ పుట్టినోడు ఆడు పెద్దోడు అయిన తర్వాత ఆడు అర్థం చేసుకుని ప్రభుని విడిచిపెట్టకుండా ఆయన సన్నిధిలో నడుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత ప్రతి కుమారుడినైనా, ప్రతి కుమార్తెనైనా ఇది దేవుడు ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్, లేకపోతే ఒక బహుమానం. ఈ బహుమానాన్ని మనం ఏం చేయాలి? మన ఇంట్లోకి బోల్డ్ బహుమానాలు వస్తాయి కదా. బర్త్డేలకి బహుమానాలు వస్తాయి, పెళ్ళిళ్ళకి బహుమానాలు వస్తాయి. ఏమండి, నిన్న కూడా ఫంక్షన్ జరిగింది. నిన్న కూడా ఫంక్షన్కి బోల్డ్ గిఫ్ట్లు వచ్చాయి. అలాంటి గిఫ్ట్లు మనం ఏం చేస్తాము? ఎందుకు వచ్చిన గిఫ్ట్ని ఈసిరేస్తామా? ఎందుకు వచ్చిన గిఫ్ట్ అని మంచం కింద పెడతామా? ఎందుకు వచ్చిన గిఫ్ట్ అని అలమరలో పెడతామా? మనము శుభ్రపరుస్తాం దాన్ని, కానీ చాలా జాగ్రత్తగా ఉంచుతాము ఆ గిఫ్ట్ని. ఒక గిఫ్ట్ను ఏ విధంగా జాగ్రత్తగా మనం చూస్తామో, జాగ్రత్తగా ఉంచుతామో, అలాగే దేవుడు మనకి ఇచ్చినటువంటి పిల్లలు ఒక గిఫ్టు. దేవుడు మనకిచ్చినటువంటి ఒక ఉచితమైనటువంటి బహుమానం, ఒక ఉచితమైనటువంటి గిఫ్ట్ ఇది. ఈ గిఫ్ట్ను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆడి గోలు ఎవరిది? ఆడి చెయ్యి ఎవరిది? ఆడి ముక్కు ఎవరిది? ఆడి దవడ ఎవరిది? ఆడి మూత ఎవరిది కాదు.
కావలసింది. పుట్టినప్పుడు మాత్రం హాస్పిటల్కి వెళ్ళిపోయి దేవుడిని స్తుతించరు కానీ వీళ్ళు చేసేది ఏంటంటే ఏలు ఆడి మేనమామదేనా, కాలు ఆడిదేనా, మూత ఆడిదేనా, నాలుగు ఆడిదేనా, ముక్కు ఆడిదేనా, చెవులు ఆడియేనా, ఇవి మాత్రం చెప్తారు కానీ హాస్పిటల్కి పోయి దేవుడిని మాత్రం స్తుతించరు అక్కడ. ఇది దేవుడిచ్చిన బహుమానం అని చెప్పాలి మనం గర్వంగా. గట్టిగా స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆదిలోనే ఆయన జననం ఆయన ఇచ్చి గర్భమున దేవుడు గర్భము దాల్చి ఉండగా, నడిపించబడి ఉండగా ఆయా రీతుల్లో దేవుడు ఇచ్చాడు. ఈ రూపమంతా కూడా దేవునిదే, ఈ అందమంతా కూడా దేవునిదే, ఈ స్వరూపమంతా కూడా ఎవరిదండి? దేవునిదే. అలాంటి దేవునిని ఎంతగా మనం ఆరాధన చేయాలి, ఎంతగా మనము స్తుతించాలి, ఎంతగా మనము ఘనపరచాలి, ఎంతగా మనము ఆయన సన్నిధిలో మహిమపరచాలి. ఎంత స్తుతించినా, ఎంత ఘనపరిచిన, ఎంత మహిమపరిచిన తనివి తీరదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత దేవుని యొక్క బిడ్డలారా, చదవబడిన వాక్యములు మనము చూస్తే యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు వాడు పుట్టినప్పుడే జాగ్రత్తగా పెంచి, క్రమశిక్షణలో పెట్టి, వాక్యములో పెంచి, ప్రార్థనలో పెంచి, ఆరాధనలో వారిని కూర్చోబెట్టి, ఆరాధనలో మనమే స్తుతించడమే కాకుండా పిల్లలను కూడా దైవభక్తిలో వారిని కూర్చోబెట్టి వారికి నేర్పించి, అందుకనే సామెతల గ్రంథం చెప్తుంది, బాలుడు నడవవలసిన త్రోవను వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. ఎంత మంచి మాట అండి, ఎంత శ్రేష్టకరమైనటువంటి మాట. పెంచాలన్నా పాడు చేయాలని ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలోనా? తల్లిదండ్రుల యొక్క చేతుల్లో ఉంది. తల్లిదండ్రి క్రమశిక్షణ కలిగి దేవుని యొక్క సన్నిధిలో నడిచినప్పుడు, క్రమముతో కూర్చున్నప్పుడు, క్రమముతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, క్రమముతో వాక్యము చదువుతూ ఉన్నప్పుడు, క్రమముగా నడుస్తూ ఉన్నప్పుడు, క్రమముగా వాక్యము నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఆ క్రమమైనటువంటి పాఠాలే వాడు నేర్చుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రమమైనటువంటి పాఠాలే వాడు నేర్చుకుంటాడు కానీ వేరే పాఠాలు నేర్చుకోవడానికి అవకాశం ఉండదు. దేవుని బిడ్డలారా, ప్రతి కుమారుడును ప్రతి కుమార్తెను దేవుని పిల్లల వలె వారిని మనము పెంచుదుముగాక, వారిని నడిపించుదుముగాక. యామాత్రము వాడి ప్రక్కదారికి తొలగిపోకుండా యేసు రక్తము ద్వారా ప్రతి బిడ్డను కూడా కడగబడి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట మనము చూద్దాము. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారు బలమైన వారు, శ్రేష్టకరమైనటువంటి పునాది వేయబడిన వాడు, ఆశీర్వాదకరమైన పునాది వేయబడిన వాడు, వాడు బాణముల వలె నింపుతా ఉండేవాడు. ఒక బాణము చూడండి, ఎవరిని గురి పెడతామో ఆ వ్యక్తికి సరాసరి వెళ్ళేలాగా బాణము గురి చేస్తుంది. ఒక బాణము వలె కుమారుడైనా కుమార్తె అయినా యేసు రక్తములో కడగబడిన తరువాత తల్లిదండ్రి మాట విని, దేవుని మాట విని, వాక్యానుసారంగా నడిచి, వాక్యానుసారముగా దీవించబడి, వాక్యానుసారముగా నడవబడి, ఇలాంటి పిల్లలు యేసయ్యకి ఎంత ఇష్టమో తెలుసా? ఎంతో ఇష్టమైనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది పిల్లల్ని ఈ రోజున పాడైపోతూ ఉన్నారు. రోడ్డెక్కితే ఎక్కడ చూసినా పిల్లల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చాలా భయంకరంగా ఉన్నాయి.
చూస్తుంటేనే మనకు చాలా బాధ వస్తుంది, వారిని చూస్తుంటే మనకు చాలా జాలి వేస్తుంది. కనుక మొక్క పెద్దదైనప్పుడు దాన్ని జాగ్రత్తగా నిటారుగా పెట్టాలన్నా, నిదానంగా పెట్టాలన్నా అది ఉంటుందా చెప్పండి? ఉండదు. అందుచేత బాల్యమునందు, చిన్న బాల్యములోనే ప్రార్థన ఎలాగ చేయాలో, ప్రార్థన ఎలాగ నేర్పించాలో, వాక్యం ఎలా చదవాలో నేర్పించే వయసులో నేర్పిస్తే వాళ్ళు చక్కగా నేర్చుకుంటారండి. ఎంతో దేవునికి మహిమిది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత దేవుని యొక్క బిడ్డలారా, వాక్యానుసారముగా నడిచి మన బిడ్డలను ఆ విధంగా దైవభక్తిలో పెంచుదాం. దైవభక్తిలో మనము పెంచి ఆశీర్వదించి దేవుని యొక్క సన్నిధిలో వారిని కూర్చోబెట్టి మనతో పాటు పిల్లలను కూడా తీసుకుని వచ్చి, పిల్లలను కూడా దేవుని యొక్క మందిరములో ఉంచి, ఆరాధన అవ్వగానే కూడా పెట్టుకుని వారిని తీసుకుని వెళ్ళి ఒక క్రమమైనటువంటి పద్ధతిలో వారు దైవభక్తిలో ఉంటే దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడో తెలుసా? అందుకనే బాలుడైనటువంటి సమూయేలు గారు మనకు బాగా తెలుసు కదా, చిన్నతనములోనే, అతి బాల్యములోనే సమూయేలు పెద్దోడవ్వాడంటే, ప్రవక్తగా తీర్చబడ్డాడంటే ఒకటి తల్లి చేసినటువంటి ప్రార్థన, అటు ఆత్మీయుడైనటువంటి ఏలీ గారు చేసినటువంటి గొప్ప ప్రార్థన, ఆయన పెంచడం, ఒక ఆత్మీయమైనటువంటి జీవితంలో పెంచినటువంటి విధానాన్ని బట్టి సమూయేలు పక్కదారికి వెళ్ళకుండగా యేసయ్య దారిలోనికి ప్రయాణం చేశాడంటే, ఒక సమూయేలు వలె మన పిల్లలు కూడా తీర్చబడాలంటే, మన పిల్లలు కూడా ఆత్మీయ జీవితంలో వారు వెళ్ళాలి అంటే వారికి శ్రేష్టకరమైనటువంటి దేవుని పాఠాలు వారికి చెప్పాలి. వారికి చెబితే ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకుంటారు. నా తండ్రి నా తల్లి దేవుని సన్నిధికి ఎలాగైతే వెళుతున్నారో నేను కూడా వెళ్ళాలి, నేను కూడా ప్రార్థన చేయాలి, నేను కూడా ఆయన సన్నిధిలో మనం మోకరించాలి, నేను కూడా ఆయన సన్నిధిని ఘనపరచాలి అన్న తపన పిల్లల్లో కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యానుసారంగా నడిచి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా పొందుకుందాం. ప్రభు ఈ మాటలను దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఒక పల్లవి మనం కలిసి పాడుకుందాము. మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుని దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా పొందుకుందాం. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును, నీ మహిమను ప్రకటించగా నేనెంత ధన్యుడను. సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును, నీ మహిమను ప్రకటించగా నేనెంత ధన్యుడను. గనులకు లేదే ఈ శుభ తరుణం,
నాకిది నీ భాగ్యమా, గనులకు లేదే ఈ శుభ తరుణం. నాకిది నీ భాగ్యమా, జీవితమంతా నీకర్పించి నీ రుణమునే తీర్చనా. జీవితమంతా నీకర్పించి యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా 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 నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. రెండు చేతులు పైకెత్తి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మంచిది.